హాయ్ అన్న మీ పేరు? నా పేరు శశిధర్ రెడ్డి. మీరెక్కడుంటారన్న? ఆంధ్ర నుంచి. సో, నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఏపీలో? గెలుపు, ఓటములనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు జనం నానుడనేది నీకు తెలీదు, నాకు తెలీదు, దేవుడికి కూడా తెలీదు. ఎందుకంటే అది ఓట్ కార్డ్ తీసుకున్న ప్రతి ఓటర్‌లో ఉంటది. ఒక యువకుడి ఆలోచన ఎలా ఉంటదంటే నాకు ఉద్యోగం ఇచ్చినోడికి ఓటేస్తా అంటారు. ఒక పేదవాడి ఆలోచన ఎలా ఉంటదంటే నాకు 10,000 డబ్బులు పెడితేస్తా అంటాడు. ఒక రైతు ఆలోచన ఎలా ఉంటదంటే నాకు నష్టపరిహారం కింద ఎక్కడైనా ఏమైనా దొరుకుతదా? లేకపోతే సబ్సిడీ దొరుకుతాయా? లేకపోతే రైతును ఎలా ఆదుకుంటా అలా అలా ఆలోచిస్తారు. కాబట్టి మనం ఎవరు గెలుస్తారని గాని చెప్పలేం. కాకపోతే రాబోయే రోజుల్లో ఏపీ పాలిటిక్స్ అనేవి పీక్ లెవెల్‌లో ఉంటాయి. అది ఎలా ఉంటదంటే ఇంగ దేశంలో కూడా ఎలాంటి పాలిటిక్స్ అలా ఉండవు. అలా ఉండబోతుంది. ఎలా ఉంటదంటే ఒక యుద్ధం. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అన్నట్టే ఉంటదనమాట. అలా ఉంటదనమాట. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఏపీలో మన జగన్ గారు చాలా పథకాలు పెట్టారు. మనం తప్పనలేం. ఎందుకంటే ప్రతి పేదవాడి కడుపు నిండుతుంది. లైక్ రైతు భరోసా, వాహన మిత్ర, అమ్మ ఒడి ఇలా చాలా వేస్తున్నారు. ఇంకా నాయి బ్రాహ్మణులకు సాయం చేయడం గాని, ఇలా చాలా చేశారు. ఇలా ఫ్రీబీస్ వల్ల ఇలా ఇలా ఇవ్వడం వల్ల ఒక పేదవాడికి కడుపు అనేది నిండుతుంది. అది చూసుకున్నట్టయితే చాలా మంది ఏమనుకుంటారు, రేపొద్దున ప్రభుత్వాన్ని మారిస్తే ఈ ఫ్రీబీస్ అన్ని కట్ అయిపోతాయి. దానివల్ల నాకొచ్చే అమౌంట్ కూడా నాకు రాదు. లైక్ నాకు పెట్టిన పథకాలు నాకు రావు. ఎందుకంటే ఎందుకంటే ప్రీవియస్‌గా చూసినట్టయితే చంద్రబాబు గారి హయాంలో రాష్ట్రంలో అప్పులు చాలా ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పులు ఇంకా పెరిగాయి. అది బహిరంగంగా చెప్పేశారు బయట. అలా చెప్పిన తర్వాత రేపొద్దున మళ్ళీ చంద్రబాబు గారు అవే పథకాలు కంటిన్యూ చేసుకుంటూ అభివృద్ధి మీద పట్టు సాధించాలంటే కాదు. లైక్ ఎలా అంటే ఇప్పుడు అప్పు అనేది ఇంకా పెరిగిపోతుంటది. ఇప్పుడే చాలా అప్పులు పెరిగిపోయి ఈ పథకాలు కూడా ఇస్తే అప్పులు ఇంకా పెరిగిపోతాయని చెప్పేసి రేపొద్దున ఏ నాయకుడు వచ్చినా పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని ఎలాంటి నాయకుడు వచ్చినా కూడా అదే ఉంటది మైండ్‌లో. అలా అలా ఉండడం వల్ల జనాల్లో మళ్ళా ఒక థాట్ వస్తది. ఏంటి? అరే! చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్ గారే మేలు. కనీసం 10,000 డబ్బులు పడుతున్నాయి అకౌంట్‌లో. కనీసం ఎవరైనా నాకు పథకం కింద డబ్బులు పడుతున్నాయి. నా కొడుకులు నేను చదివించుకుంటున్నా. కాబట్టి ఆయనే మేలు కదరా! అని జనాల నానుడి. ఎందుకంటే ఒక ఓటర్‌లా అంటే ఫ్రీబీస్‌కి అలవాటు పడ్డప్పుడు అదే అలవాటు ఉంటది. కనీసం నాకు ఫ్రీగా డబ్బులన్నా వస్తున్నాయి కదా! నేను కనీసం నా కొడుకులను, పిల్లలను చదివించుకుంటా కదా! అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళీ జగనే రావాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే దేశంలో 2 ఉచితాలు ఇస్తే చాలు. ఏదంటే ఒకటి విద్యా వైద్యం. అమెరికా, కెనడా, జర్మనీ వంటి దేశాలు ఎందుకు ఎదుగుతున్నాయంటే దానికి కారణం విద్యా వైద్యం అమల్లో ఫ్రీగా ఉంటుంది. ప్రతి సామాన్యుడికి దొరుకుతుంది. కాబట్టి అవి తప్ప మనకేమొద్దు. కానీ అదే ఆలోచన 10 మందిలో పుట్టాలి, 10 మందికి రావాలి. లైక్ నాలాంటి యువతకో లేకపోతే ఎవరైనా లైక్ ఒక పూర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకో అలాంటి వాళ్ళకి ఆలోచన రావాలి. ఎలాంటి ఆలోచన రావాలా? ఈ దేశంలో ఏమొద్దు, విద్యా వైద్యం ఉచితంగా ఉంటే చాలు మన దేశం బాగుపడదని చెప్పేసి ఆలోచన రావాలా. అలాంటి ఆలోచన రానప్పుడు ఓటర్‌ని మనం చెప్పలేం. ఎందుకంటే కొంతమంది ఫ్రీబీస్‌కి అలవాటు పడింటారు, కొంతమంది జాబ్‌లకు అలవాటు పడింటారు, కొంతమంది ఇంకొక రకమైన ఆలోచన. కాబట్టి అది మనం చెప్పలేం ఎవరు గెలుస్తారని చెప్పేసి. ఇప్పుడు ఎలా ఉందంటే ఏపీ పాలిటిక్స్ అనేది 50, 50 ఛాన్సెస్‌లో ఉన్నాయి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన బలమైన మెజారిటీతో గెలుస్తారనే నమ్మకం లేదు. ఒకవేళ టీడీపీ, జనసేన పొత్తు కూడా బలమైన మెజారిటీతో గెలుస్తారని చెప్పలేదు. ఎవరు గెలిచినా చివరంచు దాకా వచ్చి ఒక టఫ్ ఫైట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక జెండా కప్పుకొని ఒక టీడీపీ అభిమానిగా వచ్చి నేను మాట్లాడితే ఎలా ఉంటదంటే, వీడు టీడీపీ అభిమాని, వీడు చెప్పేది నమ్మద్దండి, వాడికి సపోర్ట్‌గా మారుతుంది. కాబట్టి నేను ఏ పార్టీకి కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు. జనాల నానుడి నాకు ఏదో కొద్దిగా తెలుసు. 10 మందిలో తిరుగుతా. వాళ్ళ ఆలోచన నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అంతకు మించి ఇంకొక ఆలోచన లేదు. ఎవరు గెలిచినా అది జనం నానుడి. వాళ్ళకి మంచి జరుగుతుందంటే వాళ్ళకి ఓటేయమంట. చెడు జరుగుతుందంటే ఓటేయొద్దంట. అది ఒక యువకుడిగా నాకు చెప్పే ఆలోచన. ఒక 23 ఏళ్ల యువకుడు వాడి ఆలోచన, వాడి ఆవేదన సమాజం అర్థం చేసుకుంటే చాలు. అంతకు మించి ఏమొద్దు. విద్యా, వైద్యం ఫ్రీగా ఉంటే చాలు. ఇది నేను చెప్పదలుచుకున్న జనానికి. అంతకు మించి ఏం లేదు. ఐటీ పరంగా బిజినెస్ డెవలప్‌మెంట్ పరంగా ముందుకెళ్ళాలంటే ఎవరుండాలన్న? ఎవరొస్తే బాగుంటదంటారు? మనం గతంలో చూసుకున్నట్టయితే గ ఐటీ పరంగా చూసుకున్నట్టయితే మనం గతంలో చూసుకుంటే చంద్రబాబు గారు చేశారు ఐటీ. నేను కాదనట్లేదు. హ్యాట్స్ ఆఫ్ అతనికి నేను ఒప్పుకుంటా. చంద్రబాబు గారు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్‌లో చేస్తున్నాను అంటున్నారు. కానీ చూపియట్లేదు జనాలకి. ఎక్కడి నుంచి చూపిస్తారు? ఏమైనా గ్రాఫిక్స్‌లో చూపిస్తారా? లేకపోతే ఏమైనా ప్రింటౌట్ తెచ్చి చూపిస్తారా? అనేది మన చేతిలో లేదు. రేపొద్దున ఎలక్షన్‌లకెళ్ళినప్పుడు నేను ఈ ఉచితంగా ఇస్తా, అది ఇచ్చా అని చెప్తారు. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే జాబుల కొరత చాలా చాలా ఎక్కువగా ఉంది. లైక్ జాబ్స్ లేకపోవడం. రీసెంట్‌గానే ఏదో ఇవి గ్రూప్ టీ వదిలాడు. అంటే 4 ఇయర్స్ తర్వాత వదిలాడు. అంటే అప్పటి వరకు నిరుద్యోగత పెరిగింది గదా! అంటే ఇప్పుడు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఆ 900 పోస్ట్‌లో మిగతా వాళ్ళందరూ నిరుద్యోగుల కిందకే వస్తారు. అవి గాకుండా మిగతా వాళ్ళు. కాబట్టి జనాల నానుడి ఎలా ఉంటదో మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది నాకు. అది నేను వ్యతిరేకతని వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసుకుంటే వ్యతిరేకత పోదు. నా వ్యతిరేకత నేను 10 మందికి చెప్పి, ఆ 10 మందిని ఇంకో 10 మందికి చెప్పి ప్రభుత్వం మీద వ్యతిరేకత తెప్పిస్తే అప్పుడు వాడి ఆలోచన మారుతది. అంతే తప్ప నేను రోజు ఫేస్‌బుక్‌లో ఇలా పైకనుకుంటూ వాట్సాప్‌లో కాళ్ళ మీద కాలేసుకుంటే కాదు. ఒక యువకుడు అన్నాక, ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నాక, నీ పార్టీ బలం అంటే చెప్పు. నీ పార్టీ గురించి 10 మందికి చెప్పి, వాళ్ళని ఇంకో 10 మందికి చెప్పమని చెప్పు. అంతే తప్ప నాకు మంచి జరగట్లేదు, నాకు చెడు జరుగుతుందని చెప్పేసి నీలో నువ్వు బాధపడుకుంటూ, నీ ఒక్క ఓటే కాదు నీతో పాటు 10 మంది ఓటేపియాలి. అది ఓటర్‌కున్న లక్షణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లో, జనాల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఓటర్ లక్షణం ఏంటో తెలుసుకోండి. ఉచితంగా కరెంట్ ఇస్తాము, ఇల్లు ఇస్తాము అలాంటివి కాదు.
నీకు విద్యా వైద్యం సరైన సదుపాయాలు జరుగుతున్నాయా లేవా? నిలదీయండి, అడగండి. అప్పుడు అడిగిన రోజే దేశం బాగుపడుతుంది.